మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరిశీలనగా తెలుసుకోవాలి. మన గురించి మనకే కొన్ని విషయాలు సరిగా తెలియదు. దావీదు అంటున్నాడు, నన్ను పరీక్షించి పరిశోధించి నన్ను తెలుసుకొనుము, నా హృదయాన్ని పరిశీలనగా తెలుసుకోను. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో. చాలామంది నేను చేసి ఉంటే, నేను అని ఉంటే, నేను తప్పు చేసి ఉంటే అంటూ ఉంటారు. డైరెక్ట్గా నేను పాపం చేశానని ఒప్పుకోరు. ప్రభా, నేను ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి, ప్రభా నేను ఏమైనా తప్పుగా చేసి ఉంటే నన్ను క్షమించండి. చేసి ఉంటే కాదు, ఖచ్చితంగా మనం చేసాం. చాలామంది పాపాన్ని ఒప్పుకోవటం చేత కాదు. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. తన పాపముల నిమిత్తం పరిహారం నొందినవాడు, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, తన దోషముల నిమిత్తం ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కనుక మనం వారిని వీరిని పరీక్షించడం మానివేసేసి మనల్ని మనం పరీక్షించుకొని, అప్పటికీ కూడా ఇంకా మనకు తెలియని విషయాలు ఏదన్నా ఉంటే దావీదులాగా దేవుని సన్నిధిలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. మనం ఏం ఆలోచనలు చేస్తున్నామో పక్క వ్యక్తికి తెలీదు, దేవునికి తెలుసు. తలంపు నీ మనసులో పుట్టక మునిపే, అది పెదవుల నుంచి బయటికి రాక మునిపే నీ ఆలోచనలు దేవునికి తెలుసు. ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదు. ఆయనకి సమస్తము తేటగా తెలుసు. భర్తకు నచ్చంది మనం చెయ్యం, భార్యకి నచ్చంది మనం చెయ్యం, తల్లిదండ్రులకు నచ్చంది పిల్లలు చేయరు, యజమానులకు నచ్చంది దాసులు చేయరు. అలా చేస్తే ఏమైంది? సమస్యలు వస్తాయి. దేవునికి నచ్చనివి కూడా మనం చేయకూడదు. ఆ నచ్చని ఏదన్నా ఉంటే నాలో నుంచి తీసివేయి. ఏదన్నా ఒక వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ గారు మీరు అది తినొద్దు, మీరు ఇది తినొద్దు, కొన్నాళ్ళు అది తినొద్దు ఇది తినొద్దు అంటే తినకుండా ఉంటామా? ఉంటాం కదా, తినకుండా ఉంటాం. ఎందుకు? అది తింటే మన ఆరోగ్యం పాడైద్ది కనుక. అలాగే ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే ఖచ్చితంగా చేయకుండా ఉంటాం. కొంతమంది షుగర్ వచ్చిన వాళ్ళు చూడండి, కాళ్ళు వేళ్ళు అవన్నీ తీసేస్తూ ఉంటారు. ఎందుకు తీసేస్తూ ఉంటారు? దాని ద్వారా దేహం అంతా కూడా పాడైపోయింది. అందుకని ప్రభువారు ఏం చెప్తాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయి. దేహం అంతటితో కూడా నరకానికి వెళ్ళేదానికంటే గుడ్డివాడిగానో కుంటివాడిగానో పరలోకానికి వెళ్ళటం చాలా మంచి పని కదా.